సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి. ఒకనాడు బాబా భోజనం చేస్తుండగా ఒక కుక్క మసీదులోకి దూరి పెరుగు గిన్నెలో మూతి పెట్టింది. బడే బాబా అది చూచి పక్కనే ఉన్న ఒక కుర్రవాడితో దాన్ని బయటకు తరుము అన్నాడు. ఆ కుర్రవాడు ఆ కుక్కను తరమడానికి లేచాడు. ఇంతలో ఏమిటి సంగతి అని అడిగారు సాయి. బడే బాబా విషయం చెప్పాడు. అప్పుడు బాబా అతనితో, అరే బాబు, ఆ పెరుగు చాలా బాగుంది. ఆ పెరుగుని ఇంటికి తీసుకుని పోయి దానితో కడీ తయారు చేసి మధ్యాహ్నం భోజనానికి పట్టుకురా, నేను తింటాను అన్నారు. అలానే బడే బాబా ఆ పెరుగుని తీసుకుని పోయి కడీ వండి తీసుకువచ్చాడు. బాబా ఏ విధమైన ఏహ్యభావం లేకుండా ఆరగించారు. జై సాయిరాం. బాబా బడే బాబాని ఆ పెరుగుతో కడీ చేసి తీసుకురమ్మని అంటారు. కడీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా చేయరు, కానీ పంజాబ్, మహారాష్ట్రలో ఎక్కువగా చేస్తుంటారు. పెరుగుతో కడీ చేయడం అంటే పెరుగులో శనగపిండి కలిపి ఆ తదుపరి మనం మామూలుగా కూరలో తాలింపు ఎలా అయితే వేస్తామో అలా తాలింపేసి అల్లం పేస్టు అంతా వేసి తాలింపేసి అందులో ఈ కడీని అంటే శనగపిండి పెరుగు వేసింది వేసి ఆ తదుపరి నీళ్లు పోసి బాగా వేడి చేస్తారనమాట. అది కడీ. ఆ కడీ తయారు చేసుకొని రమ్మంటారు బాబా. ఇక్కడ ఈరోజు అమృత పలుకులను బట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, బడే బాబా ఆ గిన్నెలో కుక్క మూతి పెట్టిందని మరి ఆ కుక్కను తరమ్మని ఒక కుర్రవాడిని పురమాయించుతాడు. ఇక్కడ బాబా ఆ పెరుగుని తీసుకొచ్చి కడీ తయారు చేసి బాబా వడ్డించమన్నారు. వడ్డిస్తే బాబా ఏమాత్రం ఏహ్యభావం లేకుండా ఆరగించారంట. అంటే అన్ని జీవుల్లో తానే ఉన్నప్పుడు ఏహ్యభావం ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇక్కడ బాబా మనకి 2 విషయాలు చెప్పదలుచుకున్నారని అనిపిస్తుంది. ఒకటి, ఏ జీవి అయినా సరే అందులో బాబా ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ జీవిని బాధ పెట్టినా బాబాని బాధ పెట్టినట్టే. కాబట్టి ఆ విషయం మనందరికీ అర్థం కావడం కోసం బాబా ఎటువంటి ఏహభావం లేకుండా ఆ కుక్క తిన్న ఆ పెరుగుని బాబా ఆరగించడం అనేది జరిగింది. దీనిని బట్టి అన్ని జీవుల్లో భగవంతుడే ఉన్నప్పుడు ఆ భగవంతునికి ఏహభావం అనేది ఉండదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏ జీవిని కూడా మనం బాధ పెట్టొద్దు. బాబా అంటాడు, ఏ జీవిని ఆదరించినా నన్ను ఆదరించినట్లని. మరి ఏ జీవిని కొట్టినా కూడా అది బాబా నన్ను కొట్టినట్లే అని కూడా అంటున్నారు. కాబట్టి మనం కూడా ఏ జీవిని బాధ పెట్టకుండా ప్రతి జీవిలోనూ భగవంతుని చూసి సాయి చెప్పినట్లు ఆచరించి సాయి ఆశీస్సుని పొందుదాం. జై సాయిరాం.